ఇందుకూరుపేటలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో రామాయణ మణిశంకర్ గ్రామ శివాలయ ప్రధాన అర్చకులు మోహన్ కుమార్, నందకిషోర్, నరేష్ తదితరులు పాల్గొనగా అన్నదాన కార్యక్రమానికి జొన్నలగడ్డ గిరీష్ కుమార్ నాయుడు, లక్ష్మీ భువనేశ్వరి దంపతులు అన్నప్రసాద వితరణ గావించారు. సుమారు 200 మంది మహిళలు ఈ ప్రత్యేక పూజలో పాల్గొని కుంకుమార్చన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. భంగా ప్రత్యేక అతిథి ఉచి భువనేశ్వర్ ప్రదాకు అర్చకులు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. శ్రీమాత్రే నమః. ఇందుకూరుపేటలో పురాతనంగా ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఈ యొక్క శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజు ఈ యొక్క అర్చక పరిషత్తు కార్యదర్శి శేషాచార్యులు గారి నేతృత్వంలో అమ్మవారి యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక నానుడి ఉంది, శేషాచార్యులు గారి చెయ్యి మంచి చెయ్యి, వారి ఆశీర్వచనం మంచిది, వారి చేతితో చేసినటువంటి ఏ కార్యక్రమమైనా సఫలీకృతం అవుతుంది అనేటువంటిది ఒక మంచి మాట. వారి నేతృత్వంలో జరిగినటువంటి యొక్క వైభవోపేతంగా జరిగినటువంటి లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న వారందరికీ, వారి బంధువులకి, వారి కుటుంబాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉండి వారు బాగా వృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ దేవస్థానం బాగా ఇంకా కార్యక్రమాలు బాగా జరుగుతూ శేషాచార్యులు గారు, మణి గారు వీళ్ళందరి నేతృత్వంలో ఈ యొక్క ట్రస్ట్ బోర్డు, రాబోయే ట్రస్ట్ బోర్డు నేతృత్వంలో బాగా జరగాలని, మంచి స్థాయి జిల్లాలో పేరు ప్రఖ్యాతులు దేవస్థానం రావాలని కోరుకుంటూ అందరికీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నాను. ఇందుకూరుపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వైకుంఠ రాజమహిషి శ్రీరంగధామేశ్వరి శ్రీమన్నారాయణుని అర్ధాంగి అమ్మల కన్న అమ్మ లక్ష్మీదేవికి ఈరోజు శ్రావణ ఆఖరి శుక్రవారం సందర్భముగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని గ్రామస్తుల భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము. ఈ యొక్క ఉదయం స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారికి నిజరూప దర్శనంతో తిరుమంజనం పంచామృతములతోటి పళ్ళ రసాలతోటి స్వామివారికి స్థపన తిరుమంజనం జరిగింది. అలాగే 10 గంటల నుంచి అమ్మవారి శ్రీదేవి భూదేవి స్వామివార్లకు లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించబడింది సామూహికంగా మహిళలందరి చేత. అలాగే ఈరోజు 2 లక్షల రూపాయలతోటి స్వామివారికి నూతన కరెన్సీతోటి ధనలక్ష్మి అలంకారంలో శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా విరాజిల్లారు. అటువంటి మహత్తరమంటి పురాతనటువంటి 5000 సంవత్సరముల నాటి జనమేజయ మహారాజు ప్రతిష్ఠ ఈ యొక్క దేవస్థానం ఇంకా అభివృద్ధి పొందాలో తీసుకొని పోదామని చెబుతూ అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి రోజు. శ్రావణ మాసం 5వ శుక్రవారం, అంటే పంచమి అని చెప్తుంది శాస్త్రంలో. 5 అంటే పంచమి, పంచభూతేషు అని కూడా శాస్త్రంలో ఉంది. అటువంటి పంచభూతాల యొక్క అనుగ్రహం చేత ఈరోజు ప్రత్యేకించి అమావాస్య గడియలు కూడా రావడం జరిగింది. ఆ అమావాస్య రోజున అమ్మవారిని పూజిస్తే సకల కార్యాలన్నీ కూడా అనుకూలిస్తుందని చెప్పి శాస్త్రంలో చెప్తుంది. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత
ఆ అమ్మల కన్నా అంతమంది అమ్మల చేత ఈరోజు శుక్రవారం శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇందుకూరుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా ఆ మహిళల చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ ఉదయగిరి వెంకట శేషాచార్యులు ప్రధాన అర్చకులు వారి యొక్క ఆధ్వర్యంలో నందకిషోర్ స్వాముల నరేష్ స్వాముల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇందుకూరుపేట గ్రామ ప్రజలు, పుత్తూరు గ్రామ ప్రజలు, అదేవిధంగా నెల్లూరు నుండి పలు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేశారు. ఆ తదుపరి అన్నప్రసాదన వితరణ కూడా జరపడం జరిగింది. ఈ అన్నప్రసాదాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ యొక్క హైరస్ దాతలుగా శ్రీ ఓకేనా.